నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న స్వర్ణవేదిక కళ్యాణ మండపంలో మహిళల భద్రతా కార్యక్రమం నిర్వహించారు. ముందుగా శక్తి యాప్ పోస్టర్ను ఎస్పీ ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మహిళలు అన్నింట్లో ముందుండాలని అన్నారు. మహిళల భద్రతపై చర్చ జరగడం ఆహ్వానించదగ్గ పరిణామం అని అన్నారు. మహిళలు, పిల్లల భద్రత మన ప్రథమ ప్రాధాన్యతగా భావించాలన్నారు. ప్రతి మహిళ తన కొడుకుకి మహిళల పట్ల ప్రవర్తించాల్సిన పద్ధతిని నేర్పించాలన్నారు. చాలా మంది మైనర్ కుర్రాళ్లు పోక్సో కేసుల్లో ఇరుక్కుంటున్నారని తెలిపారు. పిల్లలను నియంత్రించడం తల్లి బాధ్యత అన్నారు. సమాజంలో జరుగుతున్న దుష్పరిణామాలను పిల్లలకు వివరించాలన్నారు. శక్తి యాప్ ద్వారా ప్రతి మహిళ భరోసాగా భావిస్తుందని పేర్కొన్నారు. మహిళల భద్రతకు ఎన్నో స్కీమ్లు, యాప్లు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సౌజన్య, రూరల్ డీఎస్పీ ఘట్టమినేని శ్రీనివాసరావు మహిళలు పాల్గొన్నారు. ఈ సభకు ఇచ్చేసిన మన ఆల్ విమెన్ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వెరీ హార్టీ గుడ్ ఈవినింగ్. ఈరోజు అందరూ చాలా మంచిగా మాట్లాడారు. రియల్ ఇష్యూస్ అన్నీ చెప్పారు. విచ్ మీ లొకాలిటీస్లో ఏం జరుగుతున్నాయి, ఏంటి మనకి మన జిల్లాలో ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎట్లా మనం రిజాల్వ్ చేయగలుగుతాం అనే దాని మీద డిస్కషన్ జరిగింది. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ వచ్చి మాట్లాడుతున్నారు. దట్ ఈస్ అ వెరీ పాజిటివ్ స్టెప్. యత్ర నారీ పూజ్యంతే రమంతే తత్య దేవత అంటారు. అంటే బేసికలీ ఎక్కడైతే విమెన్ని వర్షిప్ చేస్తారో ఆర్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారో అక్కడ దేవులు కూడా ఆసనం అవుతారు అంటారు. సో మన ఆనరబుల్ సీఎం సార్కి చాలా ఇంపార్టెంట్ ఎజెండా ఐటమ్ ఇస్ దట్ మన విమెన్ సేఫ్గా ఉండాలి. విమెన్స్ అండ్ చిల్డ్రన్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవ్వాలి. మాకు రెగ్యులర్గా జరిగే మీటింగ్స్లో ఇది క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అనేది చాలా ఇంపార్టెంట్ మెట్రిక్. మనం దాన్ని బట్టే ఎట్లా మన సొసైటీ సేఫ్గా ఉంది అందరికీ అనేది దాని మీద డిస్కషన్ జరుగుతుంది. సో మన జిల్లాలో ఓవరాల్గా చాలా వరకు మనం బెటర్ చేస్తున్నాం. బట్ మనకి అందరి కోఆపరేషన్ కావాలి మనం బెటర్గా చేయడానికి, మన చుట్టుపక్కల ఉన్న మహిళలు కానీ చిల్డ్రన్ కానీ సేఫ్గా ఫీల్ అవ్వడానికి. సో ఈరోజు కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడటం జరిగింది. వాటిలో మనం చూస్తుంటే ఇది ఒక మైండ్ సెట్ చేంజ్ అనేది కావాలి ఫ్రమ్ చైల్డ్హుడ్ అనేది తెలుస్తుంది. ఏమవుతుందంటే ఇప్పుడు చాలా మంది చెప్పినట్టు బాయ్స్కి ఈ లెసన్ వెళ్ళాలి ఫ్రమ్ ద బిగినింగ్ టు రెస్పెక్ట్ విమెన్ అండ్ గర్ల్ చైల్డ్ ఆల్సో. సో అది మనకి ఒక మైండ్ సెట్ చేంజ్. ఇట్ విల్ టేక్ ఫ్యూ ఇయర్స్. బట్ ఆ లెసన్ అనేది చెప్పేది మనం చెప్పాలి. మీరందరూ విమెన్ అవుట్ దేర్, మీరు వెళ్ళేసి అది పిల్లలకి కూడా అబ్బాయిలకి కూడా చెప్పాలి. ఒట్టి అమ్మాయిలకే మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పటం కాదు, అబ్బాయిలకి కూడా చెప్పాలి టు గివ్ రెస్పెక్ట్ టు గర్ల్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ చాలా మంది అబ్బాయిలు ఎస్పెషల్లీ బిలో 18 years అబ్బాయిలు వాళ్ళు పాక్సో కేసెస్లో అరెస్ట్ అయిపోతున్నారు. మనకు అందరికీ తెలుసు, ఒక ఫోన్ ఉంది అందరి చేతుల్లో, దాంతో వాళ్ళకి అన్ని రకాల ఇన్ఫర్మేషన్, అన్ని రకాల వీడియోలు వచ్చేస్తున్నాయి. సో ఎవరి బాధ్యత టు టేక్ కేర్ దట్ వాళ్ళవన్నీ స్క్రీన్ టైం అనేది లిమిట్ చేయటము, అందులో ఉన్నవన్నీ బయటకు వెళ్ళేసి వాళ్ళు చేయకుండా ఉంటాం, అదంతా ఎట్లాగా ఆగుతుంది మీరు చెప్పండి? ఎవరి బాధ్యత? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అమ్మ బాధ్యత మనకది, అంతేనా? ఎవరైనా లేదంటారా? కదండి. సో అది వెరీ ఇంపార్టెంట్ దట్ మన ఆపరేషన్ చిన్నారి తల్లి అనేది మనం డిజైన్ చేసింది ప్రోగ్రామ్ దానికి, దట్ మనం పిల్లల మీద బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరి మీద కూడా వాచ్ పెట్టుకోవాలి. ఒకటి. సెకండ్ థింగ్, మనం చుట్టుపక్కల ఏం జరుగుతుందో అది చెప్పడానికి ఉండాలి వేరే వాళ్ళకి ఆర్ టు ద అథారిటీస్. సో ఇదివరకు రోజుల్లో మనకి ఫోన్లో ఈ యాప్స్ ఉండేవి కాదు కదా. మీరందరూ స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఈ సెన్స్ ఆఫ్ సేఫ్టీ లేదు. ఒక యాప్ ఉంది మనకి. లైక్ నేను పొద్దున్న 5 లేచి బస్సులో వెళ్ళేదాన్ని క్లాసెస్కి, ట్యూషన్ క్లాసెస్కి. లిటరలీ అప్పుడు బస్సులో ఓన్లీ 2-3 ఉండేవాళ్ళు. నేను ఆ కంపస్ పట్టుకొని ఇట్లా వెళ్ళేది దాన్ని, బికాస్ ఎవరైనా మీద పడితే ఇచ్చేయాలి అని. సో ఆ టైం నుండి ఇప్పటికీ చూస్తే మనకు ఒక ఫోన్ ఉంది, అందులో ఒక యాప్ ఉంది, అందులోకి అట్లీస్ట్ ఎవరో ఒకరు పోలీసులకి తెలుస్తుంది అనేది ఆ ధైర్యం ఉంది కదా మనందరికీ. ఉందా లేదా మీరు చెప్పాలి? ఎస్, నో? ఎస్. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ శక్తి. అండ్ మనం అందరం కూడా ఆ శక్తి ఫీల్ అవ్వాలి.
అండ్ అలానే అందరికీ కూడా చెప్పాలి, చుట్టుపక్కల అందరికీ కూడా, ఇదిగో మీకు ఏమైనా అయితే యూ స్పీక్ అప్, మీరు కంప్లైంట్ చేయండి. ఎవరు వచ్చేసి మళ్ళీ దాని తర్వాత మీ మీదకి రాదు. కంప్లైంట్ చేస్తే మనం ఎనానిమిటీ, మీ నేమ్ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాము. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా వరకు మనం చూసుకుంటున్నాము దట్ ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది, బట్ కంప్లైనెంట్కి కూడా ప్రొటెక్షన్ ఇస్తున్నాం మనం చాలా. సో అది తెలుసుకొని, ఎస్పెషల్లీ ఇక్కడ జిఎంఎస్ కేసు ఉన్నారు, మన శక్తి టీమ్స్ ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు, మీరు అందరికీ తెలుసు మనది వెరీ స్ట్రాంగ్ సెక్రటేరియట్ సిస్టమ్ ఉంది. ప్రతి ఇళ్లలో ఏం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ వచ్చే యాక్సెస్ ఉంది. ఎక్కడైనా చిన్నపిల్లల్ని తప్పుగా చూస్తున్నారా, చాలా వరకు మనకు వచ్చే కేసెస్ విత్ ఇన్ ఫ్యామిలీస్ వచ్చే కేసెస్ ఉన్నాయి. తెలిసిన వాళ్ళ మూలంగానే పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.